హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై పూస్తా. సో ఇది నా బిఫోర్ కాలేజ్ రొటీన్. సో టైంకి అయితే నేను లేచాను. ఆ రోజు నాకు ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను ఎర్లీగా లేవాల్సి వచ్చింది. సో ఇంకా అది నా లాస్ట్ మిడ్ ఎగ్జామ్ రోజు అనమాట. సో అందుకే నేను కొంచెం లెగ్స్ ప్రిపేర్ అవుతున్నాను. నైట్ ఆల్రెడీ కొంచెం ప్రిపేర్ అయ్యాను. సో మార్నింగ్ అయితే ఇంకొంచెం కాన్సన్ట్రేషన్గా అయితే ఈజీగా బ్రెయిన్లోకి వెళ్ళిద్ది అని చెప్పి నేను ప్రిపేర్ అవుతున్నా. ప్రిపేర్ అవ్వాలని లేదు, ప్లస్ నాకు హెడేక్ వస్తుంది, తప్పదు కాబట్టి ఇంకా లాస్ట్ ఎగ్జామ్ ఓపికతో మిడ్ ఎగ్జామ్స్ తెలుసు కదా. సో ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది సెమిస్టర్. సో దానికి ప్రిపేర్ అవుతున్నా. ఇది నా డే 1 ఛాలెంజ్ అనమాట. సో నేను షార్ట్ గోల్ లాగా అయితే నేను పెట్టుకున్నాను. ఒక 2 months నేను రీచ్ అవుతాను లేదో నాకు తెలియదు, కానీ బట్ ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. చూద్దాం. 3:44 టైం అయింది. అప్పుడు ఇంకా ప్రిపేర్ అవుతున్నా. నాకు ఇంకొకటి భయం ఉందన్నమాట. సో నాకు హాల్ అయితే డాడీ పడుకుంటారు కాబట్టి నేను బెడ్రూమ్లో ప్రిపేర్ అవుతున్నా. ప్లస్ అమ్మ కూడా పడుకుంది. సో గట్టిగా చదువుకుంటేనే నాకు ఏదైనా బ్రెయిన్లోకి వెళ్ళేది. బట్ వాళ్ళు పడుకుంటే డిస్టర్బెన్స్ ఎక్కడ అవుతుందా అని చెప్పి నేను లోపలికే చదువుకున్నా. మీలో ఎంతమందికి మిడ్ ఎగ్జామ్స్ అంటే అస్సలు ఇష్టం లేదో కామెంట్ చేయండి. నాకైతే అస్సలు ఇంట్రెస్టే ఉండదు. ప్రిపేర్ అవ్వాలి, ఏదైనా చూసుకుందాం అంటే లైక్ సెమిస్టర్లోనే చూసుకుందాం అనే ఒక ధైర్యంతో ఉంటాను నేను. బట్ ఇంపార్టెంట్ గైస్, మిడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బీటెక్ చదివే వాళ్ళకి కానీ డిగ్రీ చేసే వాళ్ళకి కానీ తెలుసుద్ది వాల్యూ. ఇంకా నేను కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను వీడియోని. సో ఏదన్నా చెప్పండి గైస్, నాకు ఏదన్నా ఛాలెంజెస్కి యూజ్. ఇది నేను ఎందుకు ప్రిపేర్ అవుతున్నా అంటే లైక్ నేను కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అండ్ కొంచెం ఫిట్ అండ్ మైండ్ని కొంచెం మంచిగా ఒక గుడ్ మేనర్లో పెట్టుకోవాలి అని చెప్పేసి నేను తీసుకుంటున్నా. స్టడీ అయిపోయిన తర్వాత చదువుకున్నాక ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట. లైక్ ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది, బాడీకి స్ట్రెచ్ అవుతుంది కదా అని చెప్పి మొత్తం ఊడుస్తున్నాం బయట. అప్పటికీ చీకటిగా ఉంది, బట్ నేను అందుకే లైట్ వేసుకుని మరి క్లీన్ చేస్తున్నాను. సో మొత్తం క్లీన్ చేసేసి గైస్ ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి, కామెంట్స్ చేయండి. సో మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ 4:30 అవుతుంది అరౌండ్. సో అదంతా క్లీన్ చేసేసి గైస్ ఇంకా రోజు ఎగ్జామ్ అయితే బాగా రాశాను అనమాట. సో ఈరోజు ఈవినింగ్ నేను వీడియో అప్లోడ్ చేశాను, కానీ సో మార్నింగ్ అయితే ఎగ్జామ్ బాగా రాశాను. సో బయట మొత్తం మూసేసినాక లోపలికి నేను క్లీన్ చేస్తున్నా. హాల్ అప్పటికి నాన్న లేచారు కాబట్టి సో నాకు ఒక పాయింట్ అయింది. హాల్ మొత్తం క్లీన్ చేసిన. బెడ్రూమ్ ఎందుకు క్లీన్ చేయట్లేదంటే సో తెలుసు కదా అమ్మ పడుకున్నారని. సో ఆల్మోస్ట్ టైం 5:20 అవుతుంది. సో సారీ ఫర్ డిస్టర్బెన్సెస్. సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట. సో ఎడిటింగ్ కానీ ప్రతిదీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ, ఐ విల్ రెక్టిఫై ఇట్.
నేను ఐ కెన్ డూ, బట్ నాకు కొన్నిసార్లు ఏమవుతుందంటే డౌన్ అయిపోతా ఏదైనా చేయాలన్నా. నాకు ఏదైనా హార్ట్‌లో ఏదన్నా ఉన్నా సరే లైక్ నేను డౌన్ అయిపోయి ఇంకా చేసే వర్క్ మీద కూడా నాకు ఇంట్రెస్ట్ పోతదనమాట. సో, ఈ 2 మంత్స్ నేను ఎలాగైనా కాన్సంట్రేషన్‌తో నేను చేయాలి అని సో చేస్తాను. సో, కొంచెం సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. సో, క్లీన్ చేసేదాకా నేను బ్రష్ చేస్తున్నా అనమాట. నేను చేస్తూనే ఉన్నా కానీ నాకెక్కడి నుంచో నాకేదో తేడాగా నాకు భయంగా ఉంది. ఎందుకంటే చీకటి అరౌండ్ 5:20, 5:30 అవుతున్నా నాకు లైక్ మొత్తం చీకటిగా ఉందనమాట. లైట్ వేసుకున్నా నాకు మా ఇంటి చుట్టూ లైక్ చెట్లే ఉంటాయి కాబట్టి నాకు కొంచెం ధైర్యంగా అలా అనిపించి నాకు భయంగా అనిపించిందనమాట. ఇది మళ్ళీ యాడ్ అయింది. నేను చూసుకోలేదు, ఇది వీడియో యాడ్ అయిపోయింది. ఇంకా రోజు మండే ఇట్స్ లైక్ మై ఫేవరెట్ డే అనమాట. నాకు మండే అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నాకు శివయ్య అంటే అంత ఇష్టం అనమాట. సో మీలో ఎంతమందికి శివయ్య అంటే ఎంత ఇష్టమో చెప్పండి. నాకు చాలా అంటే చాలా ఇష్టం శివయ్య అండ్ వెంకటేశ్వర స్వామి అంటే. నాకు చాలా అంటే లైక్ చాలా భక్తి. సో ఇంకా రోజు నేను లెగ్స్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకొని సో టెన్సెస్ అయితే వాష్ చేసేసాను. అది నేను ఎంత స్లోగా చేశానంటే సో మళ్ళీ లెగ్సానంటే మా మమ్మీ నాకు తిట్లు అనమాట. నిద్ర లేకుండా చేస్తున్నా అది ఇది అని చెప్పి అంటారని చెప్పి నేను చాలా స్లోగా చేస్తున్నాను అనమాట. సో నాకు ఇక్కడే ఇంకా చాలా టైం పట్టేసింది. పని చేయండి అంటారు, కానీ చేస్తే ఎన్ని తిట్లు వస్తాయి వెనకాల అవి చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కదా గైస్, చెప్పండి. పని చేసేటప్పుడు అలాంటి తిట్లు వినిపిస్తాయి అసలు మళ్ళీ ఇంకా చేయబుద్ధి అవ్వదు నాకైతే అసలు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఎవరైనా పని చేసేటప్పుడు నాకు స్టెప్ బై స్టెప్ నేను అన్నీ చేసుకుంటా. వెనకాల నుంచి వెనకలు చేయంటే నాకు చాలా కోపం వచ్చింది. మీకు ఎవరైనా ఉంటుంది కామెంట్ చేయండి. మీకు అదొకటి కోపం అలా ఎవరైనా అంటే కోపం వచ్చిద్దో లేదో కామెంట్ చేయండి. సో మొత్తం అయితే వాష్ చేస్తున్నాను. కానీ ఈ వ్లాగ్ తీసిన డే మొత్తం నాకు ఎంత ప్రశాంతంగా ఉందంటే సో నేను చేసే ప్రతి ఒక్క పనిలో కూడా నేను హార్ట్లో శివయ్యని తలుచుకుంటున్నాను. నాకు అంత ఇదనమాట, శివయ్యని తలుచుకుంటే హార్ట్ అంత పీస్ఫుల్ అంటే అసలు ఇంకెవ్వరు వద్దురా బాబు, ఒక్కదాన్ని ఇండిపెండెంట్గా ఉంటే ది బెస్ట్ అనిపించుద్ది నాకు ఒక్కొక్కసారి అలాగా. సో మీకు ఇట్లాంటి వీడియోసే కావాలా, లేదంటే ఏదైనా టిప్స్ లాంటి వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ ఏదైనా కావాలన్నా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని సో నేనైతే వాకింగ్ చేస్తుంటే మా ఫ్లఫీ గాడు చూడండి అసలు ఆడదాం రాక్క అని చెప్పి, వాడికి స్వెటర్స్ అంటే పిచ్చి అనమాట. లైక్ సాఫ్ట్గా ఉండే మెటీరియల్స్ కానీ వాడికి చాలా ఇష్టం అనమాట. సో నాకు స్వెటర్ వేసుకున్న ప్రతిసారి నాకు ఇచ్చే అని చెప్పి లాగుతూ ఉంటాడు. సో ఇక్కడ అదే ఆడుకుందాం రాక్క అని చెప్పి పిలుస్తున్నాడు. ఇది ఆల్మోస్ట్ ఒక 100 చేశాను అనుకోండి రౌండ్స్ అయితే. చూడండి ఎలా ఆడుకుంటాడా.
రా అక్క అంటున్నాడు ఆడుకుందామని. ఇంకా అవన్నీ డిస్టర్బ్ చేస్తాడని చెప్పి ఇంకా పక్కకు అట్లా కట్టేశాను అనమాట నేను. లైక్ రోపాలు వేసేసాను. వాడే అరుస్తున్నాడు ఇప్పుడు, నా గురించి చెప్తున్నావు ఏంటి అక్క అని. సో ఇంకా అలాగే కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకున్నాను. బట్ ఇంకా కొన్ని వీడియోస్ చేయలేదు, కానీ వీడియో తీయలేదు, కానీ నేను చాలా చేసుకున్నా. లైక్ ఫేస్ గ్లో రావడానికి అండ్ బాడీ కొంచెం స్ట్రెచ్ అవ్వడానికి, ఇంకా బెల్ ఫ్యాట్ తగ్గడానికి అన్నీ చేసుకున్నా. బట్ మీకు ఇది కావాలంటే చెప్పండి, నేనైతే ఖచ్చితంగా వీడియో తీస్తాను. సో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో కొంచెం అట్లాగా వాకింగ్ చేసుకొని ఇక్కడ నేను చేస్తుంటే కింద నేను క్లాత్ వేసుకున్నాను అనమాట. సో దాన్ని కూడా నాకు కావాలి, నాకు ఇచ్చే అని చెప్పి వాడు డిస్టర్బ్ చేశాడు. అసలు ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. సో మీకు చెప్పాను కదా, నేను మండే అయితే ఖచ్చితంగా పూజ చేసుకుంటాను. సో రెడీ అయిపోయిన తర్వాత సో ఆల్మోస్ట్ ఇది 8 అవుతుంది అనుకున్నా. నేను 9-10కి అట్లా వెళ్తాను కాలేజ్కి. సో మండే కాబట్టి నేను కొంచెం త్వరగానే లెగ్సి సో రెడీ అయిపోయి నేను పూజ చేసుకుంటున్నాను. సో ఈరోజు మొత్తం మంచిగా ఉండాలి, నాకు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ కానీ ఏది రాకుండా నన్ను మంచిగా ఈరోజు హ్యాపీగా నేను అనుకున్నది అన్నీ చేసేయాలి అని దండం పెట్టుకున్నా అంతే శివయ్యకి. సో నన్ను అలాగే ఉంచారు. ట్రస్ట్ మీ, నిజంగా ఈరోజు నేను ఏమనుకున్నానో ప్రతిదీ నేను ఇంకా అలాగే నేను శివయ్య నేను ఎగ్జామ్ బాగా రాయాలి అని అనుకున్నా. నేను చదివిన ప్రతి ఒక్క క్వశ్చన్ నాకు అలా క్వశ్చన్ పేపర్ అలా ప్రింట్ అయిపోయింది.